హే గైస్, ఇప్పుడే భైరవం మూవీ చూసి వస్తున్నాను. ఇది తమిళ్ రీమేక్ సినిమా అని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, గరుడన్ మూవీ అని చెప్పి. ఈ సినిమా ఎలా ఉంది ఇంతకీ అని అంటే, సినిమా అయితే బాగుంది. రీమేక్ నుంచి డిఫరెంట్గా ఏమన్నా చేశారా, అందుకోసం వెళ్ళి చూడొచ్చా అని అనుకుంటే మటుకు రీమేక్ నుంచి అయితే పెద్దగా డిఫరెంట్గా ఏం చేయలేదు. క్లైమాక్స్లో కొంచెం చేంజ్ చేసినట్టున్నారు అంతే. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనోజ్, నారా రోహిత్, వీళ్ళిద్దరు. మనోజ్, నారా రోహిత్ని మనం స్క్రీన్ మీద చూడక చాలా చాలా ఇయర్స్ అయిపోయింది లిటరలీ. వాళ్ళ లాస్ట్ మూవీస్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకా సినిమాలు చేయడానికి చాలా టైం తీసుకున్నారు. మధ్యలో మనకి ఎక్కడా కనపడలేదు కూడా. సో ఈ సినిమాలో మనోజ్, నారా రోహిత్ని చూస్తూ ఉండడం, వాళ్ళ యాక్టింగ్ చూస్తూ ఉండడం, ఇట్స్ రియల్లీ ఎంజాయబుల్. చాలా డిలైట్ఫుల్గా అనిపించింది స్క్రీన్ మీద. ఎస్పెషలీ మనోజ్ని చూస్తున్నప్పుడు వాట్ ఎ వండర్ఫుల్ యాక్టర్ హీ ఈజ్. ఎంత ఎఫర్ట్లెస్గా క్యారెక్టర్ ప్లే చేస్తాడు. గజపతి రాజు క్యారెక్టర్ ఎంత కన్విన్సింగ్గా, ఎంత ఈజీగా చేయగలిగాడు. అండ్ నారా రోహిత్ కూడా తన వరద పాత్రలో ఎంత బాగా హీ యాక్ట్స్. అసలు వీళ్ళిద్దరు సినిమాకి మెయిన్ పిల్లర్స్ చెప్పాలంటే. మ్యూజిక్ కొత్తగా ఉంది, అవన్నీ బాగున్నాయి, ఓకే. బట్ ఈ మూవీ చూడడానికి, తమిళ్ రీమేక్ అయినా మనం థియేటర్కి వెళ్ళి చూడడానికి మెయిన్ రీజన్స్ నారా రోహిత్ అండ్ మనోజ్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. అండ్ ఇట్ వాజ్ చాలా చాలా ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. మన హీరోస్ కదా, ఏమైనా మన తెలుగు హీరోస్ని వేరే స్టోరీలు అయినా కూడా మన హీరోస్ని వాటిలో చూడడంలో మనకి కొంచెం కిక్ వస్తుంది కదా. సో అట్లనే నారా రోహిత్, మనోజ్ ఇద్దరు ఆ క్యారెక్టర్స్ చేయడం, ఇంటెన్స్ సీన్స్ కానివ్వండి, వాళ్ళిద్దరు కలిసి చేయడం కానివ్వండి, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ బెల్లంకొండ శ్రీనివాస్ కూడా బాగా చేశాడు. అండ్ మూవీలో కొన్ని ఇంటర్వెల్ బ్లాక్ కానివ్వండి, మనోజ్ అండ్ వరద మధ్యలో కొంచెం ఇంటెన్స్ సీక్వెన్సెస్ కానివ్వండి, అవి చాలా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ మనోజ్ అయితే అసలు తీసేసాడు మూవీలో. ఈజ్ వండర్ఫుల్, ఈజ్ బ్యాక్ ఇన్ ఫుల్ ఫామ్. మోహన్ బాబు గారి యాక్టింగ్ అంతా మనోజ్కి వచ్చిందని చెప్పాలి. సో ఈ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇట్ వాస్ డిలైట్ఫుల్ వాచింగ్ హిమ్ బ్యాక్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ సేమ్ విత్ నారా రోహిత్ ఆల్సో. ఆ వరద క్యారెక్టర్ చేస్తున్నంతసేపు అంటే ఎంత యాప్ట్గా ఉన్నారంటే వీళ్ళిద్దరు ఆ క్యారెక్టర్స్లో. ఇట్ వాజ్ రియలీ రియలీ వండర్ఫుల్ టు వాచ్ దెమ్ ఆన్ ద స్క్రీన్. మూవీ ఓవరాల్గా ఈజ్ రియలీ గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా మటుకు కొంచెం కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి, బాగుంటాయి, ఫుల్ ఫనీగా. అంటే థియేటర్ అంతా కూడా నవ్వుతున్నాయి అందరు, నాకు కూడా బాగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంచెం ఎడిషన్స్ అంటే మన కమర్షియల్ సినిమా ఫార్మాట్ కోసం కొంచెం ఒక 2 సాంగ్స్ ఏమో మధ్యలో యాడ్ చేశారు. సో అవి పెద్దగా అవసరం ఏం అనిపించదు మనకి. సో అవి ఉన్నా లేకపోయినా పెద్ద వాల్యూ యాడ్ ఏం లేదు వాటి వల్ల. ఆ సాంగ్స్ అంత బాగున్నాయి, అంత ఎంజాయబుల్గా కూడా నాకు అనిపించలేదు పర్సనల్గా. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, వీటన్నిటి విషయానికి వస్తే యూజువల్లీ రీమేక్స్లో ఏమవుతుందనంటే స్టోరీ తీసుకుంటారు, దాని సోల్ మిస్ అయిపోయి సినిమా అంతా ఏదేదో అయిపోతుంది. కానీ ఇది మటుకు చాలా ఇంటాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ గరుడన్ ఎలాంటి సోల్తో ఆ స్టోరీని క్రియేట్ చేస్తారో సేమ్ అదే మిస్ అవ్వకుండా ట్రాన్స్లేట్ చేసి మన తెలుగులో కూడా చేశారు. సో మనకి ఎక్కడ సినిమా ఇది రీమేక్ సినిమా సరిగా చేయలేదు అని ఎక్కడా ఉండదు. సో ఇట్స్ కంప్లీట్లీ వెల్ షాట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కనుక గరుడన్ చూడకపోతే చూడకండి, దాని గురించి సెర్చ్ కూడా చేయకండి. అయితే ప్రైమ్లో అవైలబుల్ ఉండాలనుకుంటా, ఇప్పుడు తీసేశారు, రెంట్కి పెట్టారు దాన్ని. సో ఈ సినిమా చూడండి భైరవం, యూ విల్ రియలీ ఎంజాయ్. అండ్ మీరు కంపల్సరీ థియేటర్లో, ఇఫ్ యూ లైక్, మీకు మంచి యాక్టింగ్, మంచి స్టోరీ, మంచి మ్యూజిక్, ఇట్లాంటి సినిమాలు ఇష్టం అయితే కనుక యూ షుడ్ డెఫినెట్లీ గో టు థియేటర్ అండ్ వాచ్ దిస్ మూవీ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఎస్పెషలీ మనోజ్, నారా రోహిత్ యాక్టింగ్ యూ విల్ రియలీ ఎంజాయ్. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్, ఈ ముగ్గురు ట్రయో వాళ్ళు వచ్చి ఫైట్ చేసినప్పుడు కూడా యూ ఫీల్ దట్ ఎక్సైట్మెంట్. సినిమా చాలా బాగుంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ ద తమిళ్ వర్షన్. ఈవెన్ ఇఫ్ యూ వాచ్డ్ ఇట్, మన స్టార్స్ కోసం ఇఫ్ యూ గో అండ్ సీ, దేర్ విల్ బీ డెఫినెట్లీ ఎక్సైటింగ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. దిస్ మూవీ ఈజ్ రియలీ గుడ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా చాలా గ్రిప్పింగ్గా వెళ్తూనే ఉంది. స్టోరీ తెలియకపోతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాము. మూవీ ఈజ్ రియలీ గుడ్. వాచ్ ఇట్ ఆన్ ద వీకెండ్ అండ్ ఎంజాయ్. బై బాయ్.